గుడ్ మార్నింగ్ అండి. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు గవర్నమెంట్ టీచర్స్. నేను చెప్తున్నాను, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు సర్కారు బడిలో చదివించట్లేదు? మేమంటే సామాన్యులు, మాకేంటి ఇక్కడ సరిగ్గా సదుపాయాలు ఉండవని, ఒకటి ఇక్కడ ఉన్న లోకల్గా టీచర్లు రకరకాల బిజినెస్లు ఉన్నాయని, ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదని, సబ్జెక్టులు కూడా ఇదివరకు అట్లా చెప్పరని ప్రజల్లో ఉన్నది అపోహ. అది నిజమే. రియల్ ఎస్టేట్ హయాంలో బ్రహ్మాండంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అందరూ చేశారు. ఈరోజు టీచర్ల పిల్లలు టీచర్లుగా ఉండటానికి ఎందుకు ఇష్టపడలేదు? టీచర్కి వచ్చేది 1,00,000-1,50,000, దాని మించి వస్తాయి కదా సాఫ్ట్వేర్లో, డాక్టర్లో, అంతా బిజినెస్ మైండ్. మా డాక్టర్ పిల్లలు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా? లేదు, అంతకంటే ఎక్కువ. అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం గవర్నమెంట్ చేతులు. ఒకప్పుడు మేము నడుచుకుంటే స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం, మాకు స్కూల్ ఫీ కూడా తక్కువే. అప్పుడు పాఠ్యాంశాలు ఉండేవి, చదువు చెప్పే టీచర్లు కూడా ఇటువంటి యావ ఉండేది కాదు, ఒక బిజినెస్ మీద ఆలోచన ఉండేది కాదు. వాళ్ళ పొలాలు ఉంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళు స్టూడెంట్కి విద్య విషయంలో ఎటువంటి ఏ విధంగా కూడా చదువు రాకుండా చేయలే. వాళ్ళు చెప్పడం వరకు బంగారంలాగా చెప్పారు, చాలామంది చదువుకున్నారు కూడా. రాను కాలక్రమేణా అది మారుతూ వచ్చింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యామోహం పెరిగిందో అది కూడా ఉంది, టీచర్లకు విద్యా బోధన మీద తగ్గింది. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఎక్కడ తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేసినా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోకల్గా ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్లు, వాళ్ళు సొంతంగా పుట్టిన ఊరిలోనే ఎంచుకుంటున్నారు పోస్ట్. ఇక అన్నీ చూసుకుంటున్నారు వీళ్ళు. మీరు మొదటి నుంచి ఈ చోట నుంచి వేరే చోటకి, వేరే చోట నుంచి అక్కడికి, ఇక్కడికి అనేది నలుమూలన జరిగేది. ఇప్పుడు ఎట్లాంటివి లేవే, అలవాటు చేసింది మీరు. ఓట్ల కోసం, వాళ్ళ ఓట్ల కోసం, ఎమ్మెల్సీ ఓట్ల కోసం, ఈ ఓట్ల కోసం మీరు చేసిన పనులే ఇవి. ఫస్టే గవర్నమెంట్కి దగ్గర లేదు, మిగతా వాళ్ళు